అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 27వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము దేవుని కుమారుడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమందు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున ప్రభావముతో నిరూపింపబడెను. బర్తిమేయు అను గుడ్డివాడు తిమోయి యొక్క కుమారుడిగా ఉండెను. రక్షింపబడి ఉన్న దేవుని యొక్క బిడ్డలలో కొందరు ఆదాము యొక్క కుమారులుగాను మరికొందరు క్రీస్తు యొక్క బిడ్డలుగాను ఉన్నారు. ఆదాము యొక్క స్వభావము పాపమునకు మనలను బానిసలుగా చేయుటకు ప్రయత్నించుచున్నది. క్రీస్తు యొక్క స్వభావము మనలను పాపం నుండి విమోచించి కడిగి పవిత్రపరచి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్చుచున్నది. యేసు క్రీస్తు ఆదాము యొక్క వంశావళిలో పుట్టినందున మనుష్య కుమారుడిగాను పరిశుద్ధాత్మ వలన ఉద్భవింపబడినందున దేవుని కుమారునిగాను ఉండెను. మనుషుని యొక్క పాపములను దోషములను సిలువలో మోసుకుని పరిహరించున్నట్లు మనుష్య కుమారుడిగా ఉండినప్పటికీ కూడాను ఆత్మను బట్టి దేవాది దేవుడుగాను దేవుని కుమారుడుగాను ఉండెను. ప్రతి ఒక్క మనుషుని యందును అతని యొక్క శరీరము క్రియ చేయుచున్నది, దేవుని యొక్క ఆత్మయు క్రియ చేయుచున్నది. శరీరానుసారమైన మనసు మానవునకు తిన్నగా త్రోవ నడిపించుచున్నది. అయితే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 మరియు 7 వచనములు. మీరు ఎంతకెంతకు శరీరమును నలగొట్టి పరిశుద్ధాత్మనికి ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మానుసారముగా నడుచుచున్నారో అంతకంతకు దేవుని యొక్క బిడ్డలుగా కనబడుదురు. ప్రభువు కూడాను మీ యందు ఆనందించి ఉల్లసించుచు ఉండును. మీరు ప్రభు యొక్క బిడ్డలుగా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథము మీకు మనసునందు గొప్ప ఆనందదాయకముగా ఉండును. ప్రభు యొక్క ఆలయమునకు వెళ్ళెదము రండి అని ఉత్సాహముగా గంతులు వేయిచు లేచెదురు. ప్రార్థించుట యందును దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండుట యందును మీ యొక్క పరవశము అనుభవములుగా ఉండును. అప్పుడు భూ సంబంధమైన జీవితమునందే పరలోక సంతోషమును అనుభవించేదురు. ఒకడు కల్వరి శిలువ యొద్దకు వచ్చి యేసును అంగీకరించుచున్నప్పుడు దేవుని యొక్క బిడ్డలగుచున్నారు. అతని యొక్క అంతరంగము అను పాత్ర శుద్ధీకరించబడి ఉండును. దాని తర్వాత ప్రభు యొక్క బిడ్డ అను హక్కుతో దప్పికతోను విశ్వాసంతోనూ అతడు అడుగుచున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొనగలడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీ పిల్లలకు మంచి ఈవులనీయ ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే మంచి ఈవులనిచ్చుట ఎంతో నిశ్చయము కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ఎంతో నిశ్చయము కదా. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. నేటి ధ్యానమునకై లేఖనం చెప్పినట్లు నా యందు విశ్వాసముంచి వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 120, 121 మరియు 122 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.